లోకి ఇన్ఫ్యూజ్ చేస్తారు, డిప్లాయ్ చేస్తారు. వీళ్ళని అందుకే వీళ్ళందరిని ఏమంటారంటే బిగ్ ప్లేయర్స్ అంటారు. ఏమంటారు వీళ్ళని? బిగ్ ప్లేయర్స్ అంటారు. వీళ్ళకి ఒక గుడ్ నేమ్, నిక్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ పేరు ఏంటంటే స్మార్ట్ మనీ. బిగ్ ప్లేయర్స్ కి ఉన్న స్మార్ట్ పేరు ఏంటి? స్మార్ట్ మనీ. ఓకే, those are all called స్మార్ట్ మనీ ప్లేయర్స్. మీకు అర్థమవుతుందా? స్మార్ట్ మనీ ఆర్ వీళ్ళని మనం ఇంకో రకంగా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటాం. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనుకోండి. ఇన్స్టిట్యూషన్స్ అంటే బిగ్గెస్ట్ ప్లేయర్స్, పెద్ద ప్లేయర్స్. వీళ్ళు మార్కెట్లో ఎక్కువ మనీని ఇన్ఫ్యూజ్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి వీళ్ళకు మాత్రమే పాసిబిలిటీస్ ఉన్నాయి. వీళ్ళు కాకుండా ఇంకొకరు ఉంటారు, వాళ్ళని మనం రిటైల్ ట్రేడర్స్ అంటారు. రిటైల్ ట్రేడర్స్ అంటే ఇండివిజువల్ ట్రేడర్స్, మనలాంటి వాళ్ళు. తక్కువ మనీ తోటి ఫైనాన్షియల్ మార్కెట్కి వచ్చి ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళు లైక్ రిటైలర్ అంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే స్మార్ట్ మనీ వర్సెస్ రిటైల్ ట్రేడర్స్. మీకు అర్థమైందా? స్మార్ట్ మనీ వర్సెస్ రిటైల్ ట్రేడర్స్. సరే, ఇప్పుడు విషయానికి వస్తే చెస్ ఎవరైనా ఆడతారా? ఇక్కడ చెస్ ఆట వస్తుందా? చెస్ చూసారా? ఓకే, చెస్లో నెంబర్ 1 వరల్డ్ నెంబర్ 1 ఎవరు ఇప్పుడు? ఐడియా ఉందా? మన ఇండియన్ వరల్డ్ నెంబర్ 1 రీసెంట్గా మ్యాగ్నస్ కార్ల్సన్ ఓడించి నెంబర్ 1 ప్లేస్కి వచ్చిన వాట్ ఈస్ హిస్ నేమ్? యంగ్ బాయ్. Yes, his name is Gukesh. Gukesh है ना? And world number 1. Pragnanand, Gukesh, వీళ్ళొక టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీళ్ళతోటి చేస్తాడని అనుకోండి, ఎవరు గెలుస్తారు? ఎందుకని? మనకు గెలిచే అవకాశం లేదా? మనం ఒకవేళ వాళ్ళతోటి చేస్తాడితే ఎవరు గెలుస్తారు? మోస్ట్ ప్రాబబ్లీ 99.9% కేసులో 100% కేసులో వాళ్ళే గెలుస్తారు. మనం అది ఫస్ట్ అంటారు. ఓకే, సరే. అలా కాకుండా నేను గుకేష్ ఇక్కడ ఇద్దరం కలిసి వేరే వాళ్ళతో ఆట ఆడుతున్నాం. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? మీకు అర్థమైందా? ఇప్పుడు నేను గుకేష్ని నా టీంలో కొనేసిన ఐపీఎల్. ఎందుకని? ఇప్పుడు సేమ్ సినారియో ఇక్కడ చూద్దాం. గుకేష్ ఉన్నాడు, ఇన్స్టిట్యూషన్ వాడు, స్మార్ట్ మనీ, రిటైలర్ ట్రేడర్స్. ఎవడు గెలుస్తాడు? అందుకే మార్కెట్లో 95% ఆఫ్ ద పీపుల్, రిటైలర్స్ అందరూ కూడా అకార్డింగ్ టు సెబీ రిపోర్ట్ ప్రకారం 93% రిటైల్ ట్రేడర్స్ అందరూ వాళ్ళ మనీని లాస్ అవుతారు. ఎందుకంటే దే ఆర్ ప్లేయింగ్ అగైన్స్ట్ ద స్మార్ట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో వాళ్ళు ఎవరితో ఆట ఆడుతున్నారంటే బిగ్గెస్ట్, వాళ్ళు మనీ అనేది ఏదైతే ఉందో కొన్ని లక్షల కోట్లు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు డిప్లాయ్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళతోటి రిటైల్ ట్రేడర్స్ పోటీ పడతారు. కాబట్టి రిటైల్ ట్రేడర్స్ టెక్నిక్స్ కానీ రిటైల్ ట్రేడర్స్ కానీ ఎప్పుడు కూడా ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం చాలా తక్కువ, నెగ్లిజిబుల్. బట్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఈ స్మార్ట్ మనీ ఏదైతే ట్రేడింగ్ ఫాలో టెక్నిక్స్ ఏదైతే ఫాలో చేస్తూ ఉంటారో అదే టెక్నిక్స్ మనం ఫాలో చేస్తే సేమ్ థింగ్. గుకేష్ లాంటి ఎక్సలెంట్ ఏదైతే చెస్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు గుకేష్ ముందుకెళ్ళి నేను వెనకాల నడుస్తా అంటే అప్పుడు సార్ నో మనకు గెలిచే అవకాశం ఉందా? ఎంత పర్సెంటేజ్ ఉంది? సింపుల్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ హియర్ యూ షుడ్ ఫాలో ద స్మార్ట్ మనీ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో ఈ టెక్నిక్స్ ని ఫాలో అవుతేనే సక్సెస్ అవుతాం.